ప్రేమ. ఎపిసోడ్ 255 ఇంటర్నేషనల్ స్పోక్స్ పర్సన్. పవిత్ర పర్ఫార్మెన్స్ చూసి జడ్జెస్ అందరూ షాక్ అయ్యారు. మెయిన్ జడ్జ్ మదన్ కి పవిత్ర పర్ఫార్మెన్స్ చాలా నచ్చింది. ఇక్కడికి వచ్చి ఆడిషన్ ఇచ్చిన వాళ్ళందరిలో ద బెస్ట్ పర్ఫార్మెన్స్ పవిత్రదే అని అతను ఫీల్ అయ్యాడు. ఆకాశపు తారల్లో అన్నిటికన్నా బ్రైట్ గా మెరుస్తున్న తారలా పవిత్ర టాలెంట్ ఈజీగా అందరికీ ఈ ఒక్క పర్ఫార్మెన్స్ తోనే అర్థమయ్యింది. తన టాలెంట్ కి ఎవరూ పోటీ రాలేరు అన్నట్టుగా అందమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది పవిత్ర. స్పాట్లైట్ లో ఉన్న యాక్ట్రెసెస్ అందరినీ బీట్ చేసి రోజియో బ్రాండ్ కి ఇంటర్నేషనల్ స్పోక్స్ పర్సన్ గా సెలెక్ట్ అయ్యింది. పవిత్ర సెలెక్ట్ అవ్వగానే మళ్లీ తన గ్రే హుడీలోకి డ్రెస్ చేంజ్ చేసుకుని హ్యాపీగా రోజియో నుండి బయటికి వచ్చి కోయిన్సిడెంటల్ గా పవిత్ర రోజియో బయట రూపని కలిసింది. రూప యాక్చువల్ గా ఇక్కడికి వేరే ఎవరినో కలవడానికి వచ్చింది. కాని పవిత్ర కూడా అక్కడికే ఆడిషన్ ఇవ్వడానికి వచ్చిందని తెలియగానే వెంటనే తన పనులన్నీ పక్కన పెట్టి పవిత్ర కోసం బయట ఎదురు చూసింది. పవిత్ర బయటికి రావడం చూడగానే తన చేతిని పట్టుకొని తన తలను పవిత్ర భుజం మీద వాలుస్తూ, ఎలాగో నీ ఆడిషన్ అయిపోయింది కాబట్టి నువ్వు ఈరోజు నాతో కలిసి టైం స్పెండ్ చేయాల్సిందే. మరి నాతో కలిసి షాపింగ్ కి వస్తావా? ప్లీజ్ ప్లీజ్ అంటూ రూప క్యూట్ గా బతిమలాడింది. ఓకే ఓకే, నువ్వు ఇంత క్యూట్ గా అడుగుతున్నావు కాబట్టే వస్తున్నాను అంటూ పవిత్ర బదులు ఇచ్చింది. దాంతో రూప చిన్నపిల్లలా అరుస్తూ, ఏ సిస్ ఇస్ ద బెస్ట్ అంటూ నవ్వింది. రూప పవిత్రను దగ్గర్లో ఉన్న ఒక పెద్ద మాల్ కి తీసుకుని వెళ్ళింది. వాళ్లు మాల్లోకి ఎంటర్ అయ్యాక స్ట్రెయిట్ గా విమెన్స్ క్లోతింగ్ ఉన్న 3rd ఫ్లోర్ కి వెళ్లారు. అక్కడ రూపకి ఇష్టమైన మియూ మియూ సెక్షన్ కి వెళ్లారు. కొద్దిసేపటికి రూప వాష్రూమ్ వెళ్లేసరికి పవిత్ర షాప్ లో తన కోసం ఎదురు చూస్తూ రూపకి సెట్ అయ్యే డ్రెస్సెస్ ను సెలెక్ట్ చేస్తుంది. మరోవైపు ఎగ్జాక్ట్ గా అదే టైంకి వేరే 2 లేడీస్ కూడా షాప్ లోకి ఎంటర్ అయ్యారు. దివ్య, ఇదే నేను చెప్పిన షాప్. నాకీ సెక్షన్ లో దొరికే డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టం అంటూ అనసూయ చెప్పింది. అనసూయ మదన్ను ఇంప్రెస్ చేసి ఎలాగైనా ఆ రోజియో స్పాట్ ను కొట్టేయాలని తన మను అంకుల్ సహాయంతో మదన్ తో లంచ్ కి అరేంజ్ చేపించుకుంది. ఆ లంచ్ కోసం ఒక మంచి డ్రెస్ కొనడానికి వచ్చింది. కాని వాళ్లు లోపలికి వచ్చిన మరుక్షణమే దివ్య పవిత్ర కూడా అక్కడే ఉండడం గమనించింది. హే, తను మధుశ్రీ కదా, తను కూడా ఏదైనా కొనడానికి వచ్చిందా అని అడిగింది. అనసూయకి ఇంకా తెలీదు తను సెలెక్ట్ అయ్యిందని అనుకుంటున్న స్పోక్స్ పర్సన్ స్పాట్ పవిత్రకి వచ్చిందని. తన మను అంకుల్ ఇంకా పవిత్ర సెలెక్ట్ అయిన విషయం అనసూయకి చెప్పలేదు. పవిత్రను చూడగానే అనసూయలో చిరాకు మొదలయింది. ఉఫ్, అసలు తనకిక్కడ క్లోత్స్ విలువ ఏంటో తెలుసా? అన్ని వేళలో ఉంటాయి, తెలిసే వచ్చిందా? అసలు కనీసం ఈ షాప్లో కర్చీఫ్ కొనేంత స్తోమతైనా ఉందా తనకి అంటూ అసహ్యంతో తిట్టింది. నాకు తెలిసి తను జస్ట్ చూడ్డానికి వచ్చినట్టుంది. తనలాంటి లో క్లాస్ ఆర్టిస్ట్ ఇక్కడేమీ కొనలేదు అంటూ దివ్య బదులు ఇచ్చింది. పవిత్ర తన వెనుక ఎవరో మాట్లాడుతూ ఉండడం గమనించింది. వాయిస్ కొంచెం ఫెమిలియర్ గా అనిపించి వెనక్కి తిరిగి అనసూయ, దివ్య తనను వియర్డ్ గా చూడడం గమనించింది. వాళ్లు తనను ఒక బెగ్గర్లా చూస్తున్నట్టు పవిత్రకి అర్థమయ్యింది. కాని వాళ్లతో గొడవ అనవసరమని అనుకొని పట్టించుకోకుండా రూప కోసం డ్రెస్ సెలెక్ట్ చేయడానికి షాప్ లోపల చక్కర్లు కొట్టింది. జస్ట్ ఒక ఎల్లో కలర్ డ్రెస్ ను తీసుకోవాలని పవిత్ర ట్రై చేస్తుండగానే అనసూయ పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ డ్రెస్ ను పవిత్ర కన్నా ముందు తీసుకొని, వావ్, నాకిది చాలా నచ్చింది అని చెప్పింది. అయితే నాకేంటి, నాకస్సలు నచ్చలేదు అని మనసులో తిట్టుకుంటూ పవిత్ర సైలెంట్ గా వేరే డ్రెస్సెస్ చూడ్డానికి వెళ్ళింది. అక్కడే ఒక పక్కన ఉన్న లైట్ బ్లూ కలర్ డ్రెస్ ను చూసి దాని డిజైన్ ను చూద్దామని పవిత్ర అనుకునే లోపే ఇంతకు ముందులాగే అనసూయ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ డ్రెస్ ను కూడా పవిత్ర నుండి లాక్కుంటూ, నాకిది కూడా నచ్చింది అంటూ తీసుకుంది. పవిత్ర ఏం రెస్పాన్స్ ఇవ్వకుండా చిన్నగా అనసూయకి స్మైల్ ఇచ్చి వేరే డ్రెస్ తీసుకోవడానికి ట్రై చేసింది. ఇక తను ఎక్స్పెక్ట్ చేసినట్టే పవిత్ర ఏది టచ్ చేసినా అనసూయ వచ్చి నాకు నచ్చింది అంటూ అన్నీ తన నుండి తీసుకుంది.
ఫ్రస్ట్రేట్ అయిన పవిత్ర చేతిలో చాలా డ్రెస్సెస్తో షాప్ అసిస్టెంట్ లాగా కనిపిస్తున్న అనసూయ వైపుకి చూసి నవ్వుతూ, చూస్తుంటే మిస్ అనసూయకి ఈ డ్రెస్సెస్ అన్నీ బాగా నచ్చినట్టున్నాయి. ఎలాగో అన్నీ నచ్చాయి కాబట్టి అన్నీ కొనేసేయండి అని చెప్పి ఇమ్మీడియట్ గా ఒక షాప్ అసిస్టెంట్ ను పిలిచి, మా అనసూయ గారికి ఈ డ్రెస్సెస్ అన్నీ కావాలి, సెలెక్ట్ చేసినవన్నీ కొనాలని అనుకుంటున్నారు, ప్లీజ్ మీరు కొంత సహాయం చేస్తారా అంటూ పవిత్ర నవ్వుతూ చెప్పింది. పవిత్ర మాటలకు ఆ షాప్ అసిస్టెంట్ వెంటనే అనసూయ చేతిలో ఉన్న బట్టలన్నీ తీసి కౌంట్ చేస్తూ వాటిని కౌంటర్ వద్దకి తీసుకొని వెళ్ళింది. ఏం చేయలేని పరిస్థితిలో ఇరుకుపోయిన అనసూయ పవిత్ర వైపుకి అవాక్కై చూసింది. నిజానికి అనసూయకి ఇన్ని బట్టలు కొనాలని అస్సల్లేదు. జస్ట్ పవిత్రను ఇరిటేట్ చేయడానికి మాత్రమే ఇలా చేసింది. కాని ఫైనల్ గా తనివన్నీ కొనాల్సి రావడంతో అనసూయ భయంతో వణికిపోయింది. తను వెంటనే కౌంటర్ దగ్గరికి వెళ్తున్న షాప్ అసిస్టెంట్ వెనుక పరిగెత్తుతూ, ఒక్క నిమిషం, నాకివన్నీ కొనాలని లేదు అంటూ అరిచింది. కమాన్ మిస్ అనసూయ, ఎంబరాస్డ్ గా ఫీల్ అవ్వద్దు. ఇంతసేపు వాటిని చూస్ చేసుకోవడానికి టైం స్పెండ్ చేసి ఫైనల్ గా అవేవీ కొనకపోతే రాత్రి నిద్ర ఎలా పడుతుంది? ఎలాగో మీకు వచ్చే పేమెంట్ చాలా ఎక్కువ కదా. మీలాంటి పెద్ద పెద్ద యాక్టర్స్ కి ఈ డ్రెస్సులన్నింటి కాస్ట్ చిన్న చీమంత సమానం అని పవిత్ర కావాలని అనసూయను రెచ్చగొట్టింది. పవిత్ర బయటికి చాలా కేరింగ్ గా కనిపిస్తున్నా నిజానికి అనసూయ కోసం ఒక మంచి ట్రాప్ సెట్ చేసి పెట్టింది. అవన్నీ నాకు నచ్చాయని చెప్పగానే నువ్వు నమ్మేశావా? నన్నే బెగ్గరన్నావు కదా. ఈ డ్రెస్సెస్ అన్నీ కొన్నాక ఎవరు బెగ్గరవుతారో చూద్దాం అని మనసులో అనుకుంటూ నవ్వుకుంది పవిత్ర. అనసూయ పవిత్ర నుండి లాక్కున్న డ్రెస్సులన్నీ కలిపి ఒక 15-16 వరకు ఉంటాయి. ప్రతి డ్రెస్ వాల్యూ 10,000 మించే ఉంటుంది. మిస్, టోటల్ అమౌంట్ 2,45,020 రూపీస్ అంటూ కౌంటర్లోని షాప్ అసిస్టెంట్ బిల్ చెక్ చేసి చెప్పింది. వావ్, వాట్ ఏ లక్కీ నంబర్. తొందరగా ప్యాక్ చేయండి. మా అనసూయ గారికి 2 లక్షలు పెద్ద లెక్కేం కాదు. ఇలా తీసి అలా విసిరేయగలదు అని చెప్పింది పవిత్ర. అనసూయలో భయం పెరిగింది. అయినా తను ఏం చేయలేక మౌనంగా పవిత్రను కోపంగా చూస్తూ ఉండిపోయింది. అనసూయ తన వ్యాలెట్ ను తీయకుండా బొమ్మలా నిల్చొని ఉండడం చూసిన పవిత్ర, ఏమైంది? కొంపతీసి నీ దగ్గర సరిపడే డబ్బుల్లేవా? నీలాంటి గొప్ప యాక్టర్స్ దగ్గర కార్డ్స్ ఉంటాయి కదా, స్వైప్ చెయ్యి. ఏం కార్డుంది నీ దగ్గర? ప్లాటినం, డైమండ్, బ్లాక్ కార్డ్, డెబిట్ కార్డ్ కూడా లేదని మాత్రం చెప్పకు అంటూ పవిత్ర రెచ్చగొట్టింది. పవిత్ర మాటలకు ఫ్రస్ట్రేట్ అయిన అనసూయ వెంటనే తన కార్డును తీసి కౌంటర్ దగ్గర పెడుతూ, నా దగ్గర కార్డ్ లేదని ఎవరన్నారు అంటూ అరిచింది. పవిత్ర లోలోపల నవ్వుకుంటూ ఆ కార్డును తీసి క్యాషియర్ కి అందించింది. క్యాషియర్ కార్డును స్వైప్ చేశాడు. కాని కార్డ్ లిమిట్ కేవలం ఒక డ్రెస్ కొనడానికి మాత్రమే డబ్బులున్నట్టు చూపించింది. ఐఎమ్ సారీ, మీ దగ్గర వేరే ఏదైనా కార్డుందా? నాకు తెలిసి ఈ కార్డులో మీరు కొనాలనుకుంటున్న వాటికి పే చేయలేరేమో అని చెప్పాడు క్యాషియర్. అది వినగానే అనసూయ చాలా ఎంబ్రాజింగ్ గా ఫీల్ అయ్యింది. తను వెంటనే దివ్య వైపుకి తిరిగి హెల్ప్ చేయమని అడిగింది. ఐఎమ్ సారీ అను, నేను కార్డు ఇంట్లోనే మర్చిపోయి వచ్చాను అని దివ్య బదులు ఇచ్చింది. దివ్య చాలా రిచ్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. కాని తను ఈ రోజు వచ్చేటప్పుడు అనుకోకుండా వేరే బ్యాగ్ తీసుకుని వచ్చింది. తను తీసుకొచ్చిన బ్యాగ్ లో కార్డ్స్, పర్స్ లేవు. ఇక అనసూయకి వేరే ఆప్షన్ లేక, మధుశ్రీ ముందు పరువు పోగొట్టుకోవడం ఇష్టం లేక వెంటనే తన అసిస్టెంట్ కి కాల్ చేసి, హేయ్, నేను సెంట్రల్ మాల్లో మియూ సెక్షన్ దగ్గర ఉన్నాను, కొంచెం డబ్బు తీసుకునిరా. అవును, అర్జెంట్ గా నాకు కావాలి అని చెప్పి కాల్ కట్ చేసి పవిత్ర వైపుకి చూసింది. ఎగ్జాక్ట్ గా అదే టైంకి రూప బాత్రూం నుండి బయటికి వచ్చి పవిత్ర కోసం వెతుకుతుంది. రూప రాకను అనసూయ గమనించింది. రూపను చూసి తనను ఈ ఎంబరాస్మెంట్ నుండి కాపాడ్డానికి దేవుడే ఆమెను పంపించాడు అని అనసూయ ఫీల్ అయ్యింది. అనసూయకి రూప బాగా తెలుసు. రూప ద ఫేమస్ ఇండస్ట్రియలిస్ట్ మల్లేష్ కూతురని, హైదరాబాద్లోనే రిచెస్ట్ పీపుల్ అని. అంతేకాదు, ఒకసారి ఏదో చారిటీ డిన్నర్ కి వెళ్లినప్పుడు తను రూప పక్కనే కూర్చున్నట్టు కూడా అనసూయ బాగా గుర్తుపెట్టుకుంది.
సో అలా తను రూపకి తెలిసే ఉండొచ్చు అని భావించి ఆమెను హెల్ప్ అడుగుదామని అనుకుంది అనసూయ. వెంటనే రూప దగ్గరికి వెళ్లి, హేయ్, నువ్వు కూడా ఇక్కడికి క్లోత్స్ తీసుకోడానికి వచ్చావా అని అడిగింది. అవును, ఇక్కడ న్యూ ఎడిషన్స్ ఉంటే చూపించు అంటూ రూప అనసూయ వైపుకి చూస్తూ అడిగింది. రూప అనసూయను చూసి తను సేల్స్ గర్ల్ అనుకుంది. రూపగారు, నేను మీకు గుర్తులేనా? నేను అనసూయను అని పరిచయం చేసుకుంది అనసూయ. అనసూయనా? ఏ అనసూయ? నాకు గుర్తు రావడం లేదు అంటూ బదులు ఇచ్చింది రూప. నిజానికి తనకు అసలు అనసూయను ఇంతకు ముందు చూసినట్టు కూడా అనిపించడం లేదు. మనమొకసారి చారిటీ డిన్నర్లో పక్కపక్కన కూర్చున్నాం అంటూ ఆక్వర్డ్ సిచ్యువేషన్ ను హైడ్ చేస్తూ వివరించింది అనసూయ. ఓ అవునా అని చిన్న రిప్లై ఇచ్చి తనను పట్టించుకోకుండా వెళ్లి రూప ఒక డ్రెస్ ను సెలెక్ట్ చేసుకుంది. అది ఒక ఉమెన్స్ సూట్ విత్ ట్రౌజర్స్. అనసూయ వెంటనే, వావ్, సూపర్ సెలెక్షన్, ఈ డ్రెస్ నిజంగా నీకు సూపర్గా సెట్ అవుతుంది అని పొగిడింది. ఎలాగైనా ఈరోజు రూప నుండి కొంత డబ్బు అడిగి తీసుకుని పవిత్ర ముందు పరువును కాపాడుకోవాలని అనసూయ ప్లాన్. అవును, ఈ డ్రెస్ చాలా బాగుంది అండ్ దీనికి జస్ట్ 20,000 మాత్రమే అని ఎలాంటి ఎమోషన్ లేకుండా చెప్పింది రూప. 20,000 ను జస్ట్ అంటూ చీప్ గా చూడ్డం చూసి అనసూయ షాక్ అయింది. ఇక రూపకి క్లోజ్ ఎలా అవ్వాలా, డబ్బులు ఎలా అడగాలా అని అనసూయ ఒకవైపు ఆలోచిస్తూ ఉండగా, ఇంకోవైపు రూప అనసూయను పట్టించుకోకుండా పవిత్ర వైపుకి వెళ్లి, హే సిస్, ఒకసారి ఈ డ్రెస్ ట్రై చేసి చూడు అంటూ తను సెలెక్ట్ చేసిన సూట్ ట్రౌజర్ ను పవిత్రకి అందించింది. రూప తన కోసం డ్రెస్ సెలెక్ట్ చేస్తుందని పవిత్ర అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఇట్స్ ఓకే రూపా, నాకు ఆల్రెడీ కావాల్సినన్ని బట్టలున్నాయి కాబట్టి ఇప్పుడేం అవసరం లేదు అంటూ కైండ్ గా డిక్లైన్ చేసింది పవిత్ర. 20,000 రూపాయల డ్రెస్ ను యాక్సెప్ట్ చెయ్యాలని పవిత్రకి లేదు. తను రూపకి ఎంత క్లోజ్ అయినా తన మనీని యూజ్ చేసుకోవాలని ఏ రోజూ అనుకోలేదు. అందుకే వద్దని రిఫ్యూజ్ చేసింది. ఇట్స్ ఓకే, నేను నిన్ను కొనమని చెప్పట్లేదు, జస్ట్ నా కోసం ఒకసారి ట్రై చేసి చూడు అంటూ రూప ఇన్సిస్ట్ చేస్తూ పవిత్రను మొండిగా ట్రయల్ రూంలోకి పుష్ చేసింది. అనసూయ, దివ్య ఇద్దరూ వాళ్ల కళ్ల ముందు జరుగుతున్నది చూసి షాక్ అయ్యారు. పవిత్రకి రూప డ్రెస్ సెలెక్ట్ చేయడం చూసి నమ్మలేకపోయారు. వాళ్ళిద్దరినీ చూస్తుంటే బెస్ట్ ఫ్రెండ్స్ లాగా కనిపిస్తున్నారు. అసలెవరితోనూ ఫ్రెండ్లీగా ఉండడానికి ఇష్టపడని రూప పవిత్రకి ఎలా క్లోజ్ అయిందో ఎవ్వరికీ అర్థం కాలేదు. క్యూరియాసిటీను ఆపుకోలేక, రూపగారు, మీకు మధుశ్రీ ఎలా తెలుసు అంటూ అనసూయ అడిగింది. అనుకోకుండా బైచాన్స్ కలిసింది, బట్ ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ అయ్యింది అంటూ ప్రౌడ్ గా స్మైల్ ఇస్తూ బదులు ఇచ్చింది రూప. ఈ క్షణంలో తను ఫీల్ అవుతున్న ఎమోషన్ ను ఎలా ఎక్స్ప్రెస్ చెయ్యాలో అనసూయకి అస్సలే అర్థం కాలేదు. రూప తనలాంటి టాప్ యాక్ట్రెస్ ను కనీసం గుర్తు కూడా పట్టలేదు. కాని మధుశ్రీ లాంటి లో క్లాస్ న్యూ కమర్ ను ఇంత స్పెషల్ గా ట్రీట్ చేయడం అనసూయ తట్టుకోలేకపోయింది. పవిత్ర ఒకవైపు రూప సెలెక్ట్ చేసిన డ్రెస్ ను ట్రై చేస్తుంటే రూప తన బ్లాక్ గోల్డ్ కార్డ్ ను తీసి ఆ డ్రెస్ కి పే చేసింది. రూప చేతిలో ఉన్న వరల్డ్ వైడ్ లిమిటెడ్ కార్డ్ ను చూసి అనసూయ చాలా ఎన్వియస్ గా ఫీల్ అయ్యింది. తను రోజంతా కష్టపడి వర్క్ చేసినా ఎప్పటికీ అంత డబ్బు సంపాదించలేదు. కనీసం ఆ కార్డ్ అప్లై చేయడానికి కావలసినంత డబ్బును కూడా సంపాదించలేదు. 5 మినిట్స్ తర్వాత పవిత్ర ట్రయల్ రూమ్ నుండి మెల్లగా బయటికి వచ్చింది. తనను చూడగానే అందరూ ఒక్క క్షణం స్టన్ అయ్యారు. ఎపిసోడ్ 256 అంకుల్. పవిత్ర ముందు తన పరువు పోకూడదని ఎలాగైనా రూపను డబ్బులు అడిగి తీసుకుని బట్టలను కొనేయాలని అనసూయ ప్లాన్ చేసింది. ఒకవైపు రూపాను ఎలా డబ్బులు అడగాలా అని అనసూయ ఆలోచిస్తూ ఉండగా, మరోవైపు రూప సెలెక్ట్ చేసిన డ్రెస్ ను ట్రయల్ చేయడానికి వెళ్ళింది పవిత్ర. 2 నిమిషాల తర్వాత ట్రయల్ రూమ్ డోర్ ఓపెన్ అయ్యింది. పవిత్ర మెల్లగా బయటికి వచ్చి నిలబడింది. లిమిటెడ్ ఎడిషన్ ట్రౌజర్స్ లో ఎంతో అందంగా ఉన్న పవిత్రను చూసి అందరూ షాక్ అయ్యారు. ఇదివరకేమో తను వేసుకున్న హుడీలో అప్పుడే పల్లెటూరు నుండి వచ్చిన అమ్మాయిలా ఉంటే, ఈ డ్రెస్ లో మాత్రం
కంప్లీట్ మోడర్న్ లుక్ లో స్టన్నింగ్ గా అనిపించింది పవిత్ర. ఆ డ్రెస్ తన బాడీకి పర్ఫెక్ట్ అవుట్లైన్ ఇవ్వడమే కాదు, తనకు మంచి హాట్ లుక్ ను కూడా ఇస్తుంది. పవిత్రను చూడగానే రూప కళ్ళు మెరిసిపోయాయి. తను ఎగ్జైటెడ్ గా, వావ్ సిస్, నువ్వు ఈ డ్రెస్ లో పర్ఫెక్ట్ మోడల్లా కనిపిస్తున్నావు. అసలు వాళ్లకు నువ్వు ఇక్కడికి వస్తున్నావని ముందే తెలుసా ఏంటి? నీకోసమే స్పెషల్ గా ఈ డ్రెస్ ను రెడీ చేసి పెట్టినట్టున్నారు అని నవ్వుతూ అనింది. పవిత్ర కూడా చిన్నగా నవ్వుతూ, సరే నేను వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకుంటాను, ఒక 5 మినిట్స్ వెయిట్ చేయి అని చెప్పింది. రూప వెంటనే పవిత్ర చేయి పట్టుకుని ఆపి, వద్దు, నేను ఆల్రెడీ ఆ డ్రెస్ కి అమౌంట్ పే చేసేశాను. మన ఫ్రెండ్షిప్ 100th డే యానివర్సరీకి ఇది నేను నీకిస్తున్న గిఫ్ట్ అని అనుకుని కాదనకుండా తీసుకో అని అనింది రూప. తను ఎలాగైనా ఈ డ్రెస్ ను తీసుకునేలా చెయ్యాలని రూప చెప్తున్న రీజన్స్ విని పవిత్ర నవ్వుతూ, వద్దు, నాకిప్పుడివేం అవసరం లేదు, ఇంత ఎక్స్పెన్సివ్ డ్రెస్ ను నేను హ్యాండిల్ చేయలేను అని అంటుంది. కాని నిజంగా ఇది నీకు సెట్ అయింది, నువ్విప్పుడు యాక్సెప్ట్ చేయకపోతే నేను నీతో మాట్లాడను అని అలిగినట్టు ఫేస్ పెట్టి మొండిగా ప్రవర్తించింది రూప. పవిత్ర రూప బిహేవియర్ కి నవ్వుతూ, సరే సరే, నేను ఈ డ్రెస్ ను యాక్సెప్ట్ చేస్తున్నా, కానీ నేను నీకొక మంచి ట్రీట్ ఇస్తాను, నువ్వు కూడా అది కాదనకూడదు. ఇక ఈ డ్రెస్ మరీ బావుంది అంటున్నావు కాబట్టి దీన్ని నెక్స్ట్ మంత్ జరగబోయే రోజియో న్యూ ప్రాడక్ట్ లాంచ్ ఈవెంట్ కి వేసుకుంటాను, ఓకేనా అని అడిగింది. ఏ యూర్ ద బెస్ట్ సిస్ అని పవిత్రను గట్టిగా హక్ చేసుకుంది రూప. సరే అయితే పద, నేను నీకు ఒకరిని పరిచయం చేస్తాను అని పవిత్రను మాల్ నుండి బయటికి తీసుకెళ్ళింది రూప. అనసూయ కళ్ళు అప్పటి వరకు పవిత్ర రూప మీదే ఉన్నాయి. రూప వచ్చాక అనసూయ గురించి పవిత్ర మర్చిపోయినా రూపను అనసూయ మర్చిపోలేదు. తను చేసిన ఇన్సల్ట్ ను గుర్తు తెచ్చుకుంటూ, ఇంత చిన్న సక్సెస్ కే పొంగిపోకు అని మనసులో తిట్టుకుంది. పవిత్ర రోజియో లాంచ్ ఈవెంట్ గురించి ఏదో చెప్పినట్టు విన్న దివ్య, ఒక నిమిషం, మధుశ్రీని కూడా ప్రాడక్ట్ లాంచ్ ఈవెంట్ కి ఇన్వైట్ చేశారా అని ఆశ్చర్యంగా అడిగింది. తనను సెలెక్ట్ చేస్తే ఏంటి, ఆమెను కూడా రానివ్వు, తనకు మా ఇద్దర్లో ఎవరు బెస్ట్ యాక్ట్రెసో చూపిస్తా అని ఫ్రస్ట్రేటెడ్ గా అనింది అనసూయ. పవిత్రను కూడా రోజియో లాంచ్ ఈవెంట్ కి ఇన్వైట్ చేశారంటే అనసూయ అస్సలు నమ్మలేకపోయింది. తను ఎప్పటికీ నమ్మలేదు కూడా, ఎందుకంటే పవిత్ర ఇప్పటి వరకు తన ఆడిషన్ను ఇవ్వలేదు అని అనసూయ అనుకుంటుంది. ఈవెన్ ఒకవేళ తనకున్న కనెక్షన్స్ తో రోజియో లాంచ్ ఈవెంట్ లో జాయిన్ అయినా ఏవో చిన్న మిర్రర్ రోల్ మాత్రమే తనకి వస్తుందని అనుకుంది అనసూయ. రోజియో మేనేజర్ మనోహర్ ఆల్రెడీ ఒక డైనింగ్ సూట్ లో లంచ్ పార్టీ బుక్ చేసి పెట్టాడు. సీఈఓ అర్జున్ ఏదో ముఖ్యమైన పని ఉందని వెళ్లిపోయాడు. ఇక కేవలం మదన్ మాత్రమే అక్కడ ఉండేసరికి మనోహర్ అతని కోడలు అనసూయను పిలిపించాడు. మదన్, మనోహర్ ఇద్దరూ మాట్లాడుతూ ఉండగా సడన్ గా వాళ్లున్న సూట్ డోర్ ఓపెన్ అయ్యింది. అనసూయ ఒక హాట్ రివీలింగ్ డ్రెస్ లో వాళ్లున్న సూట్ రూమ్ లోకి అడుగుపెట్టింది. అనసూయ లోపలికి రాగానే, అను రారా, ఏంటి లేట్ అయింది? సరే, మదన్ గారికి ఈ డ్రింక్ పాస్ చెయ్యి అని తన చేతికి ఆల్కహాల్ బాటిల్ ను అందించాడు మను అంకుల్. లేట్గా వచ్చినందుకు సారీ అని చెప్పి మదన్ వైపుకు చూస్తూ కొంచెం రొమాంటిక్ గా బిహేవ్ చేయడం మొదలుపెట్టింది అనసూయ. కొద్దిసేపటికి వాళ్లు డిన్నర్ చేయడం స్టార్ట్ చేశారు. అనసూయ, మనోహర్ ఫుల్ టైం మదన్ ను పొగుడుతూ అతని ప్రొఫెషనాలిటీ ఇంకా వర్క్ స్కిల్స్ గురించి గొప్పగా మాట్లాడుతూనే ఉన్నారు. అనసూయ సడన్ గా ఎక్కువ డ్రింక్ చేసినట్టు నటిస్తూ తన తలను మదన్ భుజాల మీద వాల్చడానికి ట్రై చేసింది. అనసూయ ఎందుకిలా బిహేవ్ చేస్తుందో మదన్ కి బాగా అర్థమైంది. ఎంటర్టైన్మెంట్ బిజినెస్ లో ఇదంతా ఒక కామన్ థింగ్. పాపులారిటీ, ఫేమ్ కోసం చాలా మంది ఆర్టిస్ట్ ఏం చేయడానికైనా సిద్ధపడతారు. కాని మదన్ మాత్రం అలాంటివాడు కాదు. లైఫ్ లో ఎథిక్స్ ను ఫాలో అయ్యే మదన్ ఇలాంటివి పొరపాటును కూడా అప్రిషియేట్ చేయడు. ఎంత చేసినా మదన్ వాళ్ల ట్రాప్ లో పడ్డం లేదని గమనించిన అనసూయ, మనోహర్ ఇంకొంచెం ఎక్కువ ఆల్కహాల్ ను మదన్ చేత తాగించడానికి ట్రై చేశారు. ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునేసరికి మదన్ కొంచెం అన్స్టేబుల్ గా మారాడు. తూలుతూ మత్తుగా ఎక్స్ప్రెషన్స్ పెడుతున్న మదన్ ను చూసి, మదన్ గారు మీరోకేనా అని అడిగింది అనసూయ. హా, నాకేం కాలేదు, ఐమ్ ఫైన్, కొంచెం డ్రింక్ ఎక్కువైందంతే అని మత్తుగా జవాబు ఇచ్చాడు మదన్. మదన్ గారు, నాకు తెలిసి మీకు డ్రింక్ కొంచెం ఎక్కువైనట్టుంది. ఈ రోజుకి మీరిక్కడే రెస్ట్ తీసుకోవడం బెటర్. నేను ఆల్రెడీ మీకోసం పైన రూమ్ అరేంజ్ చేయించాను. మన అను మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తుంది అని సిన్సియర్ గా నటిస్తూ అన్నాడు మనోహర్. ఇట్స్ ఓకే, అదంతా అవసరం లేదు.
నాకింకొక మీటింగ్ ఉంది. నేనింకొకరిని ఇదే ప్లేస్లో కలవాలి అని పైకి లేచి అతను స్మార్ట్ ఫోన్ను కీస్ను తీసుకుంటూ థ్యాంక్స్ ఫర్ ద మీల్, నేను వెళ్తున్నాను అని అన్నాడు మదన్. మదన్ మెల్లగా డోర్ వైపుకి నడుచుకుంటూ వెళ్లాడు. కాని ఎక్కువ దూరం స్టేబుల్గా నడవలేకపోయాడు. అనుకోకుండా స్లిప్ అయి కింద పడబోతున్న సమయంలో అనసూయ వెంటనే వెళ్లి అతన్ని పట్టుకుంటూ నేను మీకు హెల్ప్ చేస్తాను అని అనింది అనసూయ. థ్యాంక్స్, ప్లీజ్ నన్ను కొంచెం పై ఫ్లోర్కి తీసుకెళ్తావా అని అడిగాడు మదన్. మదన్ ఎవర్ని కలవడానికి వెళ్తున్నాడో చూడాలని అనసూయకి ఆసక్తిగా ఉంది. అతను చెప్పిన డైరెక్షన్స్లో తీసుకెళ్లి డోర్ ఓపెన్ చేసింది. తను డోర్ ఓపెన్ చేసిన వెంటనే లోపల కూర్చుని ఉన్న ఇద్దరు వ్యక్తులను చూసి షాక్ అయ్యింది. అక్కడ పవిత్ర రూపలను చూస్తుందని అనసూయ కలలో కూడా అనుకోలేదు. మదన్కి రూపకి పరిచయం ఉందంటే ఓకే, ఎలాగో వాళ్లు హైక్లాస్ రిచ్ ఫ్యామిలీస్ కాబట్టి పరిచయం ఉందని అనుకోవచ్చు. కాని పవిత్రకి మదన్కి పరిచయం ఏంటి అని మనసులో అనుకుంటూ ఆశ్చర్యపోయింది అనసూయ. ఒకవేళ తను అనుకున్నట్టే మదన్కి క్లోజ్ అవ్వడానికి పవిత్ర చూస్తోందంటే ఇక తనకు రోజులో అంబాసిడర్గా ఛాన్స్ రాదు అని అనసూయ ఫిక్స్ అయ్యి భయపడిపోయింది. పవిత్ర ఆల్రెడీ ఒకసారి నా నుండి హీరో మూవీ లీడ్ యాక్ట్రెస్ రోల్ను ఇలాగే తీసేసుకుంది. ఇక ఇప్పుడు అంబాసిడర్ స్పాట్ కూడా తీసేసుకుంటుందంటే నేను ఊరుకునేదే లేదు అని పవిత్ర వైపు కోపంగా చూస్తూ మనసులో అనుకుంది అనసూయ. మదన్తో అనసూయను చూడగానే రూప ముఖంలోని స్మైల్ ఫేడ్ అయిపోయింది. వెంటనే పైకి లేచి నిల్చుని మదన్ వైపుకి నడుచుకుంటూ వెళ్ళింది. అనసూయకి దూరంగా జరుగుతూ థ్యాంక్యూ, ఇదే నేను రావాలనుకున్న రూమ్ అని అన్నాడు మదన్. అతను అనసూయకు వెళ్ళిపో అని ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చాడు. కాని అనసూయ మాత్రం వెళ్ళిపోకుండా మదన్ గారు, మీరు మధుశ్రీ రూపలను కలవడానికి వస్తున్నారని నేనసలు ఊహించలేదు. అసలు మీకు వాళ్లకు మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అని నవ్వుతూ స్వీట్ గా అడిగింది. మదన్ రిప్లై ఇచ్చేలోపే రూప అతన్ని తన వైపుకి లాక్కుంటూ నువ్వు అనసూయ కదా, మదన్ నాకు మావయ్య అవుతాడు, మై స్వీట్ అంకుల్, సో నువ్వు కొంచెం మమ్మల్ని ఒంటరిగా వదిలేస్తావా అని ముఖం మీద డైరెక్ట్ గా అడిగింది. రూప మాటలకు మదన్ చిన్నగా నవ్వాడు. మరోవైపు అనసూయ మైండ్ షాక్ తో బ్లాంక్ అయిపోయింది. వారిద్దరి వైపుకి ఆశ్చర్యంగా చూస్తూ మదన్ నీ అంకులా అని అడిగింది. ఈవెన్ రూప మాటలు విని పవిత్ర కూడా షాక్ అయింది. రూప తనను ఎవరికో పరిచయం చేస్తానని తీసుకువచ్చింది కాని వారెవరూ చెప్పలేదు. ఇక ఆ వ్యక్తి మదన్ అయి ఉంటాడని పవిత్ర అస్సలే ఎక్స్పెక్ట్ చేయలేదు. రూప వెంటనే మదన్ చుట్టూ చేతులు పెట్టి అతన్ని చిన్నప్పటి నుండి ఎలాగైతే హక్ చేసుకుంటుందో అలా పట్టుకుని అవును నా అంకుల్ అని ప్రౌడ్గా రిప్లై ఇచ్చింది. అనసూయకి మనోహర్ లాంటి అంకుల్ ఉన్నప్పటికీ ఎందుకో తనకు మదన్ లాంటి వ్యక్తిని అంకుల్ అని పిలవడం ఏమాత్రం బాగోదని అనిపించింది. నేను కొంచెం ఎక్కువగా డ్రింక్ చేశాను, అందుకే తను నాకు ఇక్కడి వరకు నడుచుకుంటూ వచ్చేందుకు హెల్ప్ చేసింది, కాబట్టి సీన్ చెయ్యొద్దు రూపా అని నవ్వుతూ రూప తలను ప్రేమగా నిమిరాడు మదన్. రూప అయిష్టంగా అనసూయ వైపుకి చూస్తూ సరే, ఎలాగో నువ్వు వచ్చిన పని అయిపోయింది కాబట్టి ఇక నువ్వు వెళ్ళొచ్చు అని ముఖం మీదే స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా చెప్పేసింది. ముఖం మీదే రూప వెళ్లిపోమని చెప్పడంతో అనసూయ చాలా ఆక్వర్డ్ గా ఫీల్ అవుతూ అక్కడ ఉండడానికి ఎలాంటి రీజన్స్ దొరక్క జలసీగా ఫేస్ పెట్టుకుని బయటికి వెళ్లిపోయింది. తనలో తెలియని భయం మొదలైంది. రూపకి మదన్కి ఉన్న రిలేషన్తో పవిత్ర ఈజీగా అంబాసిడర్ స్పాట్ ను కొట్టేయగలదు అని అనుకుని త్వరగా ఏదైనా చెయ్యాలి అని కసిగా అనుకుంటున్న అనసూయ దూరంగా ఒక వెయిటర్ రావడం చూసి ఒక ప్లాన్ ఆలోచించి దాన్ని అమలు చెయ్యాలని డిసైడ్ అయింది. ఇక ఆ సూట్ రూంలో వాళ్లు ముగ్గురూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా దూరం నుండి చూస్తూ గమనిస్తోంది అనసూయ. మదన్ గురించి ఫుల్ స్టోరీ తెలుసుకున్న తర్వాత పవిత్ర చాలా సాడ్ గా ఫీల్ అయ్యింది. మదన్ చిన్న వయసులోనే ఒక యాక్సిడెంట్లో తల్లి తండ్రిని కోల్పోయాడు. అప్పుడు రూప వాళ్ల ఫ్యామిలీ మదన్ ను అడాప్ట్ చేసుకున్నారు. అలా రూప నాన్న మల్లేష్, మదన్ స్టెప్ బ్రదర్స్ లాగా క్లోజ్ అయ్యారు. రూప పుట్టినప్పటి నుండి మదన్ కి చాలా క్లోజ్. రూప 18 ఇయర్స్ ఏజ్ వరకు మదన్ దగ్గరే పెరిగింది. కాని సడన్ గా 7 సంవత్సరాల పాటు రూప ఫ్యామిలీను వదిలి ఎక్కడికో వెళ్లిపోయాడు మదన్. దానికి కారణం కూడా ఎవ్వరికీ తెలీదు. మళ్లీ రోసియో కంపెనీ అతన్ని ఇన్వైట్ చేయడంతో 7 సంవత్సరాల తర్వాత అడ్వర్టైజ్మెంట్ డైరెక్టర్ గా తిరిగి వచ్చాడు.
చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ తన అంకుల్ని మీట్ అవ్వగలుగుతున్నందుకు రూప చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. 7 సంవత్సరాల తర్వాత మదన్ ఎంతో మారిపోయినట్టు కనిపిస్తున్నా అతని మీద రూపకు ఉన్న అఫెక్షన్ మాత్రం ఇంకా అలాగే ఉంది. కొన్ని ఎప్పటికీ మారవు అన్నట్టు వారిద్దరి మధ్య ప్రేమానురాగాలు ఇంకా అలాగే ఉన్నాయి. 7 సంవత్సరాలు దూరంగా ఉన్నా వారి మధ్య దూరం మాత్రం పెరగలేదు. మళ్లీ తన అంకుల్ను హైదరాబాద్ వదిలి వెళ్లిపోకుండా చెయ్యాలని రూప మనసులో బలంగా అనుకుంది. అంకుల్, ప్లీజ్ మళ్లీ ముందులా మమ్మల్ని వదిలి వెళ్లిపోవద్దు, ఓకేనా అని తన తలను మదన్ భుజాల మీద వాల్చి మదన్ చేతిని గట్టిగా పట్టుకుని అడిగింది. మదన్తో గడుపుతున్న ప్రతి క్షణం రూపకి తన చిన్ననాటి రోజులు గుర్తుకొస్తూనే ఉన్నాయి. మదన్ ముందు రూప ఇప్పటికీ చిన్నపిల్లలానే బిహేవ్ చేస్తోంది. అతని ముందు తన వయస్సుని మర్చిపోయి చిన్నపిల్లలా మారిపోతుంది రూప. మదన్ మనసులో ఏదో ఆలోచిస్తూ, అలాంటి ప్రామిస్ నేను చేయలేను రూపా అని బాధగా జవాబు ఇచ్చాడు. రూప సడన్ గా తను పవిత్రను ఎందుకిక్కడికి తీసుకుని వచ్చిందో గుర్తుకు తెచ్చుకొని, అవును అంకుల్, మర్చిపోయాను, తిను నా బెస్ట్ ఫ్రెండ్ మధుశ్రీ, మంచి యాక్టర్ కూడా అని పరిచయం చేసింది. ఎపిసోడ్ 257 5 సంవత్సరాలు వెనక్కి. చాలా రోజుల తర్వాత మళ్లీ తన అంకుల్ని కలిసినందుకు రూప చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఆ ఆనందంలో పవిత్ర తనతో ఉందన్న విషయాన్నే మర్చిపోయింది. వాళ్లు మాట్లాడుతూ ఉండగా వెయిటర్స్ వచ్చి ఫుడ్ సర్వ్ చేశారు. వాళ్లు ఆర్డర్ చేసిన ఫుడ్ తో పాటు 3 కోకోనట్ వాటర్ జగ్స్ ను కూడా సర్వ్ చేశారు. రూప కోకోనట్ వాటర్ వైపు కన్ఫ్యూజ్డ్ గా చూస్తూ, మీరేదో మిస్టేక్ చేసినట్టున్నారు, మేమీ కొబ్బరి నీళ్లను ఆర్డర్ చేయలేదు అని అంటుంది. ప్రెజెంట్ రెస్టారెంట్లో ఒక సమ్మర్ ప్రమోషన్ జరుగుతుంది మేడం, సో అందరికీ కాంప్లిమెంటరీగా కోకోనట్ వాటర్ ను సర్వ్ చేస్తున్నాము, ప్లీజ్ ఎంజాయ్ అని ఒక వెయిటర్ నవ్వుతూ బదులిచ్చాడు. దాంతో రూపకి ఏమాత్రం అనుమానం రాలేదు. ఆమె సరే అంటూ ఆ వెయిటర్ మాటలను నమ్మింది. వెయిటర్స్ ఫుడ్ సర్వ్ చేసి వెళ్లిపోయారు. మదన్ అప్పటికే చాలా ఆల్కహాల్ డ్రింక్ చేయడంతో అతనికి కోకోనట్ వాటర్ తాగాలని అస్సలు అనిపించలేదు. నాకు తాగాలని లేదు, నా కడుపు ఆల్రెడీ నిండిపోయింది, మీరే ఈ డ్రింక్ ను ఎంజాయ్ చేయండి గైస్ అని అన్నాడు. పవిత్ర, రూప డిన్నర్ చేస్తూ ఆ కోకోనట్ వాటర్ తాగుతూ కబుర్లలో మునిగిపోయారు. పవిత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా రూప మదన్ల ఇంటరాక్షన్ ను గమనిస్తూ ఉంది. ఇంతలో సడన్ గా తన ఒంట్లో ఒక డిఫరెంట్ ఫీలింగ్ కలగడం మొదలయ్యింది. ఆ కొబ్బరి నీళ్లు తాగినప్పటి నుండి తన బాడీ టెంపరేచర్ పెరిగిపోయి మైండ్ బ్లాంక్ అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. కోకోనట్ వాటర్ తాగితే ఇలా ఆల్కహాల్ తాగిన ఫీలింగ్ ఎందుకు వస్తుందో పవిత్రకి అర్థం కావడం లేదు. తనకు ఆ ఫీలింగ్ చాలా ఫెమిలియర్ గా అనిపించింది. 5 సంవత్సరాల క్రితం సామ్రాట్, దామిని కలిసి తనను డ్రగ్ చేసినప్పుడు వచ్చిన సేమ్ ఫీలింగ్ ఇప్పుడు కూడా కలగడం గమనించి పవిత్ర షాక్ అయింది. పవిత్ర మెల్లగా తన ఆలోచనా శక్తిని కోల్పోతోంది. ఆమె మైండ్ తన కంట్రోల్ను తప్పుతుంది. ఏం చెయ్యాలో తెలియక బిత్తరపోయినట్టు చుట్టూ చూస్తుంది. అదే సమయానికి రూప కూడా ఆ కొబ్బరి నీళ్లు తాగడం గమనించి వెంటనే ఆ గ్లాస్ను రూప నుండి లాక్కొని నేల మీదికి విసిరింది పవిత్ర. పవిత్ర బిహేవియర్ కి రూప ఆశ్చర్యపోయి, సిస్ ఏమైంది అని అడిగింది. ఆ నీళ్లు తాగొద్దు, అందులో ఏదో కలిపారు అని మత్తుగా తూలుతూ ఆయాసపడుతూ చెప్పింది పవిత్ర. తన బాడీలోకి వెళ్లిన డ్రగ్స్ వల్ల పవిత్రకి శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందిగా మారింది. ఆ ఆయాసం వల్ల మాట్లాడడం కూడా కష్టంగా ఉంది. డ్రగ్ డోస్ మరీ ఎక్కువ అవడంతో పవిత్ర బాడీలో హీట్ లెవెల్ ఒక్కసారిగా పెరిగి ముఖమంతా ఎర్రగా మారిపోయింది. తన బ్రీత్ ఇంకా హార్ట్ రేట్ లెవెల్స్ అమాంతం పెరిగిపోతున్నాయి. పవిత్ర చైర్లో కూడా సరిగా కూర్చోలేక కింద పడబోయింది. పవిత్రకి ఏదో జరుగుతోందని గమనించిన రూప వెంటనే పవిత్రను కింద పడకుండా పట్టుకుని, మధుకేమైంది? తనకెవరైనా పాయిజన్ ఇచ్చారా? అంకుల్, మనం ఇప్పుడేం చేద్దాం అని కంగారుగా అడిగింది. భయపడకు రూపా, నీ ఫ్రెండ్కి ఏం కాలేదు, తన డ్రింక్లో ఎవరో డ్రగ్ కలిపినట్టున్నారు అంతే అని అన్నాడు మదన్. ఇద్దరూ కలిసి పవిత్రను సోఫా మీద పడుకోబెట్టారు. పవిత్రను డ్రగ్ చేశారని వినగానే రూప కంగారు పడుతూ, ఏంటి డ్రగ్గా? అయితే మనం ఏం చెయ్యాలి? హాస్పిటల్కి తీసుకెళ్దామా లేదా పోలీసులకి కాల్ చేద్దామా అని భయంగా అడిగింది. అదంతా కాదు, నార్మల్గా మనం చేయగలిగింది 2.
ఒకటి తన బాడీను ఐస్తో మసాజ్ చేసి హీట్ను బయటకు రిలీజ్ చేయడం, లేదంటే అని మదన్ తడబడుతూ ఎలా చెప్పాలో ఆలోచిస్తూ ఉండగా, లేదంటే ఏంటి తొందరగా చెప్పు అని రూప కంగారుగా అడిగింది. లేదంటే ఒక అబ్బాయిని వెతకాలి అని బదులు ఇచ్చాడు మదన్. మనకిప్పుడు అబ్బాయి ఎందుకు? అయినా నువ్వు కూడా అబ్బాయివే కదా, నా ఫ్రెండ్ను కాపాడు అని అంటుంది రూప. పవిత్ర కండిషన్ను క్యూర్ చేయడానికి అబ్బాయి ఎందుకు అవసరమో రూపకి అర్థం కాలేదు. రూప రిచ్ ఫ్యామిలీలో పుట్టినప్పటికీ తనకి బయట క్రూరమైన ప్రపంచం గురించి ఎక్కువగా తెలీదు. తను చాలా ఇన్నోసెంట్ గా, ప్రొటెక్టెడ్ గా పెరిగింది. కాబట్టి తనకు ఈ వరల్డ్ యొక్క డార్క్ సైడ్ గురించి ఏమాత్రం తెలియదు. ఏంటి నేనా? నో వే, నేను తనను కాపాడలేను అని అన్నాడు మదన్. తనకి ఇష్టమైన అమ్మాయిని ఎదురుగా పెట్టుకుని వేరే ఉమెన్ను టచ్ చేయడం మదన్ కి ఇష్టం లేదు. అతనికి ఏం చెయ్యాలో అర్థం కాక, తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? మనం వెంటనే అతన్ని కాంటాక్ట్ చెయ్యాలి అని అడిగాడు. బాయ్ ఫ్రెండ్ అనగానే రూపకి ఇన్స్టెంట్ గా విజయ్ గుర్తుకు వచ్చాడు. తను ఇమ్మీడియట్ గా విజయ్ కి కాల్ చేసి అక్కడి సిచ్యువేషన్ ను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి తొందరగా రమ్మని చెప్పింది. పవిత్ర సిచ్యువేషన్ గురించి తెలుసుకోగానే విజయ్ ఇమ్మీడియట్ గా లొకేషన్ ఎక్కడో తెలుసుకుని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ హోటల్కు బయలుదేరాడు. అదే సమయంలో పవిత్ర, రూప, మదన్ ఉన్న హోటల్ కి పక్క హోటల్లో అనసూయ తన అంకుల్ మనోహర్ తో కలిసి హ్యాపీగా డిన్నర్ ఎంజాయ్ చేస్తోంది. అనసూయ ఎక్సైట్మెంట్ ను ఆపుకోలేక, అంకుల్, మనమిచ్చిన డ్రగ్ పనిచేస్తుంది కదా? డ్రగ్ ఎఫెక్టివ్నెస్ చూపిస్తుంది కదా అని మెల్లగా అడిగింది. అఫ్కోర్స్, నేను దాన్ని స్పెషల్ గా నాకున్న కనెక్షన్స్ తో ఫారెన్ నుండి తెప్పించాను. ఈవెన్ డాక్టర్స్ కూడా ఆ డ్రగ్ నుండి తనను ఫ్రీ చేయలేరు. ఆ డ్రగ్ తీసుకున్న 5-6 నిమిషాలకే అది దాని ఎఫెక్ట్ చూపిస్తుంది. మైండ్ మొత్తం బ్లాంక్ అయ్యి అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్లకే తెలియదు అని వైన్ ఎంజాయ్ చేస్తూ అన్నాడు మనోహర్. వావ్, డ్రగ్ ఎఫెక్ట్ వల్ల వాళ్ళెవరితో ఉన్నారని కూడా పట్టించుకోరు. కరెక్ట్ గా అదే టైంకి మన మనుషులు వెళ్లి వాళ్ళ ఫోటోస్ తీస్తారు అని ఎగ్జైటెడ్ గా అనింది అనసూయ. అంతే, దాంతో మదన్ మన కంట్రోల్లోకొచ్చేస్తాడు. ఆ ఫోటోస్ ను అడ్డం పెట్టుకుని అతన్ని బ్లాక్మెయిల్ చేస్తూ, ఈ రోజులో మాత్రమే కాదు, ఫ్యూచర్లో వచ్చే అన్ని అడ్వర్టైజ్మెంట్స్ లో నువ్వే ఛాన్స్ కొట్టేయచ్చు అని అన్నాడు మనోహర్. తన అంకుల్ మాటలు వినగానే అనసూయ తన హ్యాపీనెస్ ను ఆపుకోలేకపోయింది. ఇంకొన్ని క్షణాల్లో మదన్ ను తన గ్రిప్లో పెట్టుకోవడమే కాకుండా రూప, పవిత్ర ఫ్యూచర్ ను కూడా నాశనం చెయ్యొచ్చు అన్న ఫీలింగ్ తో రాక్షసానందం పొందుతుంది. మరోవైపు నైట్ హైవేలో బిజీగా వెళ్తున్న వెహికల్స్ మధ్యలో లైట్ స్పీడ్ తో రోడ్ మీద డాషింగ్ గా ఒక బ్లాక్ మోటార్ బైక్ వెళ్తుంది. ఫైనల్ గా ఆ బ్లాక్ మోటార్ బైక్ ఒక హోటల్ ముందు ఆగగాని అందులో నుండి దిగిన విజయ్ ఇమ్మీడియట్ గా హోటల్ లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్లాడు. రూప నుండి కాల్ వచ్చాక ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా ఖుషీని సంజయ్కి అప్పగించి అతని బైక్ ను తీసుకుని రూప పంపిన లొకేషన్ కి వచ్చాడు విజయ్. పరిగెత్తుకుంటూ వెళ్లి సూట్ రూమ్ ను ఓపెన్ చేయగాని అతని కళ్ల ముందు కనిపిస్తున్న సీన్ను చూసి విజయ్ షాక్ అయ్యాడు. మదన్ ఒడిలో కూర్చుని రూప అతన్ని కిస్ చేయడానికి ట్రై చేస్తుంటే మదన్ తనను దూరంగా తోస్తున్నాడు. ఇక పవిత్ర సోఫాలో హెల్ప్లెస్ గా పడుకుని ఉంది. విజయ్కు విషయం అర్థమయ్యి ముందుగానే అంతా ప్రిపేర్ చేసుకుని అక్కడికి వచ్చాడు. పవిత్ర ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఉండొచ్చు, తనను కాపాడుకోవడమే అతని బాధ్యత అని అనుకున్నాడు. విజయ్ వెంటనే పవిత్ర వైపుకి పరిగెడుతూ మధుశ్రీ అని పిలిచాడు. విజయ్ని చూడగానే మదన్ షాక్ అయ్యాడు. ఎల్విస్, నువ్వేంటిక్కడా అని ఆశ్చర్యంగా అడిగాడు. నేను నా గర్ల్ ఫ్రెండ్ కోసం వచ్చాను అని పవిత్ర వైపుకి వెళ్లాడు విజయ్. విజయ్ గర్ల్ ఫ్రెండ్ పవిత్ర అని వినగానే మదన్ ఆశ్చర్యపోయాడు. పవిత్రను అతనికి ఇంట్రడ్యూస్ చేశాడు కాని తను అతని గర్ల్ ఫ్రెండ్ అని విజయ్ ఎప్పుడూ చెప్పలేదు. విజయ్కి పవిత్రను అలా హెల్ప్లెస్ గా చూసేసరికి చాలా బాధేసింది. అతని ఓల్డ్ ఫ్రెండ్ ను చాలా రోజుల తర్వాత కలిసినా అతన్ని గ్రీట్ కూడా చేయకుండా అసలిక్కడేం జరుగుతోంది అని కోపంగా అరిచాడు. వీళ్ళిద్దరూ తాగిన డ్రింక్స్ లో ఎవరో డ్రగ్స్ యాడ్ చేసినట్టున్నారు. హరియప్, తొందరగా నీ గర్ల్ ఫ్రెండ్ ను తీసుకుని వెళ్ళిపో అని అన్నాడు మదన్. అప్పటికే ఒకవైపు రూపను హ్యాండిల్ చేయలేక మదన్ స్ట్రగుల్ అవుతున్నాడు. మరోవైపు విజయ్ వెంటనే తన 2 చేతులతో పవిత్రను పైకి లేపి ఎత్తుకున్నాడు. పవిత్రను అతను ఎత్తుకోగానే తను విజయ్ను గట్టిగా పట్టుకుని హక్ చేసుకుంది. ఇదంతా చూస్తుంటే
సేమ్ 5 సంవత్సరాల ముందు జరిగిన సీన్ వాళ్ళ లైఫ్లో మళ్లీ రిపీట్ అవుతున్నట్టు అతనికి అనిపిస్తుంది. పవిత్రను ఎత్తుకుని విజయ్ ఆ హోటల్ నుండి బయటికి వెళ్తున్న సమయానికి సురేష్ అతని మనుషులతో కలిసి హోటల్కి వచ్చాడు. మదన్ను, రూపను ఒక సేఫ్ ప్లేస్కి తీసుకుని వెళ్లమని సురేష్కి ఆర్డర్ చేశాడు విజయ్. ఇక వెళ్లే ముందు ఆగి సురేష్ వైపుకి చూస్తూ, దీనికి కారణమెవరో నాకు తెలియాలి. వాళ్ళు చేసింది ఎంత పెద్ద తప్పో వాళ్ళకి మనం తెలియజేయాలి అని కోపంగా అన్నాడు. ఎస్ బాస్, కింద ఆర్వీ రెడీగా ఉంది అని సురేష్ బదులు ఇచ్చాడు. విజయ్కి లగ్జరియస్ కార్, వ్యాన్తో పాటు ఒక సూపర్ లగ్జరియస్ క్యారీవ్యాన్ లాంటి ఆర్వీ కూడా ఉంది. ఈ ఆర్వీలో 2 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. ముందు కంపార్ట్మెంట్లో డ్రైవర్ ఉంటే, రెండవ దాంట్లో విశాలమైన లగ్జరియస్ సీటింగ్ ఉంది. ఈ 2 కంపార్ట్మెంట్స్ మధ్యలో పెద్ద విండో కూడా ఉంది. అది క్లోజ్ చేసేస్తే ఈ వెహికల్ ఒక సపరేట్ ఇల్లులా అనిపిస్తుంది. పవిత్రను విజయ్ అతని ఆర్వీలోని సోఫాలో పడుకోబెట్టాడు. కాని పవిత్ర మాత్రం అసలతన్ని వదలకుండా గట్టిగా పట్టుకుంది. తన బాడీ ఆల్రెడీ మండుతున్న నిప్పులా వేడిగా ఉంది. విజయ్ చల్లటి చేతులు తనను తాకగానే ఆమె బాడీలోని హీట్ అంతా రిలీజ్ అవుతున్నట్టు ఫీల్ అయ్యింది. తన ముందున్న ఆ పర్సన్ను ఆమె సొంతం చేసుకోవడం మాత్రమే తనకున్న ఆప్షన్గా ఫీల్ అయ్యి అతని బాడీని గట్టిగా హక్ చేసుకుంది. తన బాడీలోని ఆ డ్రగ్ కారణంగా పెరుగుతున్న హీట్కి ఆమె పెదాలు ఎర్రబడిపోయాయి. బ్రీత్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి. తను పెయిన్తో ఒక చోట ఉండలేక అటూ ఇటూ దొర్లుతూ ఉంది. అతని మనసుకి నచ్చిన మనిషి కళ్ల ముందే పెయిన్తో బాధపడ్డం చూసిన విజయ్ తట్టుకోలేకపోతున్నాడు. ఆ క్షణంలో తనను డ్రగ్ చేసిన ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని, వాళ్లను అతని చేతులతో చంపాలన్నంత కసి విజయ్లో పెరిగిపోయింది. పవిత్ర ఇక తన బాడీలో కలుగుతున్న ఫీలింగ్స్ ను ఆపుకోలేక విజయ్ పెదాల మీద గట్టిగా ముద్దు పెట్టింది. పెళ్లి తర్వాతే అన్నీ అనుకుని విజయ్ అప్పటి వరకు అతని ఫీలింగ్స్ ను కంట్రోల్ చేసుకుంటూ వచ్చాడు. కాని సడన్ గా ఇలా పవిత్రను మళ్లీ డ్రగ్ చేశారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పవిత్ర తన చేతులతో విజయ్ను గట్టిగా చుట్టేసి ఆమె వైపుకి లాక్కుంది. పవిత్రను సోఫా మీద పడుకోబెట్టి విజయ్ ఆమె 2 చేతులను పట్టుకొని, మధుశ్రీ, జస్ట్ ఇంకొంచెం సేపు వెయిట్ చేయి, జస్ట్ ఇంకొద్దిసేపు మాత్రమే అని బాధగా అన్నాడు. అట్లీస్ట్ హాస్పిటల్కి లేదంటే ఇంటికి వెళ్లే వరకైనా ఓపిక పట్టు అని రిక్వెస్ట్ చేశాడు. కాని పవిత్ర అంతవరకు వెయిట్ చేసే పరిస్థితిలో లేదు. తన శరీరంలో జరుగుతున్న మార్పులకు తట్టుకోలేక సఫర్ అవుతూ ఏడవడం మొదలుపెట్టింది. పవిత్ర ఏడవడం చూడగానే విజయ్ మనసు ముక్కలయింది. పవిత్ర కన్నీటిని తుడుస్తూ, మధుశ్రీ, మై వైఫ్, ప్లీజ్ ఏడవకు అని తనను కంఫర్ట్ చేయడానికి ట్రై చేశాడు. పవిత్ర హాస్పిటల్కి రీచ్ అయ్యేంతవరకు ఈ కండిషన్ను తట్టుకునేలా లేదు. కాబట్టి ఆ క్షణంలో అతను చేయగలిగింది ఒక్కటే, పవిత్రను హక్ చేసుకుని కామ్ చేయడం. పవిత్ర కన్నీళ్లను తుడుస్తూ తనను అతని హృదయానికి గట్టిగా హత్తుకున్నాడు. పవిత్రను హత్తుకోగానే విజయ్లో కూడా తెలియని ఫీలింగ్స్ మొదలయ్యాయి. ఈ క్షణంలో తను అతన్ని ఎంతలా కావాలనుకుంటుందో తనను అంతకన్నా ఎక్కువగా కావాలనుకుంటున్నాడు విజయ్.